గుంటూరు జిల్లా 18 ఏళ్ల ఆయేషా మీరా హత్య కేసులో ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం బాషా మంగళగిరిలో మహిళా కమిషన్ చైర్మన్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. 2007 డిసెంబర్ 27న 19 సంవత్సరాల బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా అత్యంత దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి నేటికి 18 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు అసలు నేరస్తులకు శిక్ష పడకపోవటం చాలా బాధాకరమని వారు తెలిపారు. సిబిఐ నివేదిక ప్రకారం కీలక సాక్ష్యాలను ధ్వంసం చేసి తప్పుడు దర్యాప్తు ద్వారా అమాయకుడైన పిడతల సత్యంబాబును కేసులో ఇరికించారని పేర్కొన్నారు. 9 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన అనంతరం సత్యంబాబు నిర్దోషిగా విడుదలై సత్యమేవ జయతే అని లోకానికి చాటి చెప్పారని గుర్తు చేశారు. ఆ పిల్లలకి ఏం జరుగుతుంది చెప్పండి, మేము ఎలా వాళ్ళకి బోధించాలో చెప్పండి. ఇలాంటి సొసైటీని ఏర్పాటు చేసుకోవటం అండి. వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదా, ఒక పాప కేసును నేరస్తులే సాక్షులండి. ఇక్కడ అసలు వాళ్ళు ఎక్కడ విచారణ చేశారు? సిబిఐ విచారణ అనేది జరగలేదండి. నేను మొత్తుకుంటానే ఉన్నాను, మీరు విచారణ చేయట్లేదంటే మేము బైఫర్కేషన్ చేసేది ఏంటండి? ఏమంటే రాష్ట్రాలు బైఫర్కేషన్ చేసాం, కేసులు కూడా చేస్తారా? తెలంగాణ ఆయన సిబిఐ డిఎస్పి స్వామి తీసుకున్నాడండి. తీసుకొని ఆ రోజు పార్ట్స్ ఇస్తామని చెప్పారు. ఆ పార్ట్స్ మళ్ళీ తిరిగి ఇవ్వలేదు. నేను ఫోన్ చేసి కనుక్కుంటే బైఫర్కేషన్ అయిందమ్మా. నేను అన్నాను, అదేంటండి స్టేట్లో ఏమన్నా బైఫర్కేషన్ ఏంటంటే కేసుని వైజాగ్కి ట్రాన్స్ఫర్ చేసామన్నారు. ఆ ట్రాన్స్ఫర్లో ఒరిస్సా ఆయన్ని తీసుకొచ్చారు. ఆయనకి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. మేమేం భాష మాట్లాడినా పక్క ఆయన చెప్పాలి. పక్క ఆయన ఏం చెబుతాడో ఆయనకే తెలియదు. అలాంటి వాళ్ళని దర్యాప్తు సంస్థలో ఉంచుతారండి? న్యాయం చేయాలనుకుంటే చేయొచ్చు. నిద్రపోయేవాడిని లేపితే ఉలిక్కిపడి లెగిస్తాడు. నటించేవాడిని ఏం చేస్తామండి? అలాంటిది సిబిఐ కూడా. పోలీసులు అన్యాయం చేశారు, అలాగే సిబిఐ కూడా అన్యాయం చేసిందండి. ఇన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని కేసులు చేస్తున్నారుగా, ఎంతంత పెద్ద కేసులు చేస్తున్నారుగా, ఈ కేసులు ఎందుకు చేయట్లేదు? ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి, మీకే అర్థమవుతుంది.